గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మనం లబ్ధి చేకూరుస్తామని చెప్పడం కాదు, ఇంతవరకు కూడా దానికి అవగాహన కల్పించడం అనేది మాత్రం నేర్పించాలి. దానికి అధికారులు ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని భుజాలు వేసుకోవాలా. మరి ప్రభుత్వం అయితే ఎంతో చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేపడతాము. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ మొదటి వారం నుంచి తల్లికి వందనం పేరునొప్పి పిల్లలకి ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000 ఇవ్వడం కానీ, అలాగే రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇంకో 20 రోజుల గ్యాప్ తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, వచ్చే నెల 3 పథకాలు 24,000 కోట్ల రూపాయల ఖర్చుకు. మా ఇంట్లో కూడా చాలా చిన్న చిన్న ఏమన్నా అంటే మా ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాలి, ఎవరో వచ్చేవరకు ఇది ఆగిపోవాలనేది కాకుండా ప్రభుత్వం మీకు చేయూతనిస్తూ ఉంది. ఆ చేయూతను మీరు అలా అందిపుచ్చుకుని ట్రైనింగ్ అయ్యి కుటుంబేషన్ సొంతం చేసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఆదరిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. మీ అందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టా. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇది ఒకటే కాదు, బీసీ కార్పొరేషన్ నుంచి అనేక లోన్లు పెడతా ఉన్నాం. ముందుగా అధికారులతో మండల ఎంపీడీఓ గారు మిగతా అధికారులు కూడా ఒక అవగాహన సదస్సులు సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మీరు అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఎవరెవరితో ఏమేమి పెట్టించాలో వాళ్ళ అవగాహన వస్తుంది. ప్రభుత్వం ఏదో చేస్తుంది, మేమే టీం పెట్టి మా ఆడపడుచులు ఇళ్ళకి వెళ్ళి కొత్త స్టవ్ వెలిగించి మేమే ప్రారంభించే చేయడం కూడా కొన్ని గ్రామాల్లో జరిగింది. అన్ని రకాలుగా కూడా మహిళ లబ్ధి పొందాలి, మహిళలను ప్రోత్సహించాలి, మహిళలను ముందు పెట్టి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ, మరి గతంలో 1 సెంటు భూమిని ఇచ్చారు, కాలనీని కడతా ఉన్నారు. సభవరంలోనేమో తీసుకొచ్చి ఆ టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళైతే పట్టా అయితే తీసుకున్నారు కానీ మళ్ళీ పట్టా లేకుండా పోయారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మకాలు మొదలయ్యారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 1 సెంటు అలా ఒక దగ్గరే కొనుక్కొని 10 సెంట్లు 20 సెంట్లు చేసుకుని పెద్ద బాగా ఓనర్ అవుతూ ఉన్నారు. మళ్ళీ అమ్మేసినట్టు మళ్ళీ నాకు ఇల్లు లేదని మళ్ళీ ఇల్లు పెడతా ఉన్నారు. మిమ్మల్ని మేము కోరేదంటే ఇప్పుడు నగరాల్లో అయితే 2 సెంట్లు, రూరల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 సెంట్ అయితే